దేవుడు ఇచ్చిన బహుమానం. కొన్ని అప్పుడు అన్ని చదివించారు కదా, మీరు నాకు స్పెల్లింగ్ చెప్పాలి. ఈ స్పెల్లింగ్ చెప్పండి. కృష్ణ స్పెల్లింగ్ చెప్పండి. ఈ మాట కొంచెం వివరించి నా అధ్యక్ష పరులు నేను క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ ఏంటి? గట్టి చెప్పాలి. అందరూ కనెక్షన్ చెప్పాలి. స్టాండ్ ఫర్ కనెక్షన్ విత్ గాడ్. చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన పిల్లలు సి స్టాండ్స్ ఫర్ కనెక్షన్ విత్ గాడ్. అంటే దేవునితో మనం ఎలా ఉండాలి? కనెక్ట్ అయి ఉండాలి కదా. సెల్ ఫోన్ దేవుడు కనెక్ట్ అవుతుంది. కనెక్షన్ లేకపోతే మీకు మెసేజ్ వస్తుందా? కాబట్టి మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అంటే హెల్ప్ ఫర్ అవర్స్ లేదా హెల్ప్ టు అవర్స్. ఇతరులకి సహాయపడాలి. మీరు స్కూల్లో ఎవరికైనా సహాయం చేస్తున్నారా? మీకు పెద్దోళ్ళు మీ ముందు కడుపుకుంటే వాళ్ళని వస్తున్నారనుకో, వాళ్ళకి ఏమన్నా నడవలేకపోతే ఏమన్నా సహాయం చేస్తున్నారా? క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయపడేలా ఉండాలి. కొన్ని హెల్ప్ టు అదర్స్. తర్వాత ఏంటంటే అంటే స్టాండ్స్ ఫర్ రోల్ మోడల్ జీనియస్. యేసయ్యలా మనం జీవించాలి. యేసయ్య ఎలా జీవించాడు? ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. ఆయన ఏం చేశాడో అదే బోధించాడు కదా. మన రూల్ మోడల్ ఎవరు? చిరంజీవా? మన రూల్ మోడల్ పవన్ కళ్యాణ? ఎవరు మన రూల్ మోడల్? యేసయ్యే. యేసయ్యలా మనం జీవించాలి. తర్వాత నెక్స్ట్ చెప్పలే అంటే ఇన్స్పిరేషన్. అంటే ఇతరుల్ని ఇన్స్పైర్ చేయాలి మన జీవితంలో. ఆ బాంబు చూడండి ఎంత శక్తి ఉంటాడు. ఈ బాంబు చూడండి చర్చలు అస్సలు వచ్చాయి. ఆ పాప చూడండి ఎంత చక్కగా కూర్చుని దేవుడు వాక్యం అంటుందో. వాళ్ళని బట్టి మిగతా వాళ్ళు ఏమవుతారంటే ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కొన్ని ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్పిరేషన్. ఇతరులకి మన జీవితం ప్రభావవంతంగా ఉండాలి. నెక్స్ట్ లెటర్ గట్టిగా ఎస్ అంటే ఏంటంటే సాల్వేషన్. ఎస్ స్టాండ్స్ ఫర్ సాల్వేషన్. యేసు రక్తంలో కడగబడాలి. మీరంటే దేవుడికి చాలా ఇష్టం. మీ మమ్మీకి డాడీ ఇష్టమేనా? మీ దగ్గరని ఇష్టమేనా? చెప్పరే ఇష్టమేనా? మీ కాళ్ళు కొడుతున్నారా? ముగ్గురు ప్యాకెట్ కొడుతున్నారా? మీ ఏది కావాల్సిన కొడుతున్నారు కదా. మరి తల్లిదండ్రులు పెట్టే దేవుడు నీకు ఇంకా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన రక్షణ ఇవ్వడానికి యేసయ్య భూమికి పుట్టాడు. నెక్స్ట్ లెటర్ అమ్మాయి మీ ముగ్గురు ఫస్ట్ ముగ్గురు నెక్స్ట్ లెటర్ ఏంటి? గట్టిగా అంటే టెస్టిమోనీ, సాక్షి ఉండాలన్నమాట. ఆ బాబు అస్సలు అబద్ధాలు అంటాడు. ఉన్నారు అలాంటి ఉన్నారు కొంతమంది అస్సలు అబద్ధం చెప్పడం. ఆ బాబు చూడండి అసలు దొంగతనం చేయాలంట. మా చిన్నోడు ఉన్నాడండి. మా చిన్నోడు ఎంత కరెక్ట్గా ఉంటాడో ఒక్క రూపాయలు కూడా తేడా చేయడు. సాక్షి. కాబట్టి మన జీవితంలో అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. నెక్స్ట్ లెటర్ గట్టిగా స్టాండ్ ఫర్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానం. వాక్యాన్ని చదవాలి మనం. మీతో ప్రతిరోజు ఉదయం వేసి బైబిల్ చదువుతున్నాము ఎంతమంది? ఒకసారి చేయదు కదా. ఏదో టైంలో రోజు ఒక్కసారి చదివండి ఎంతమంది? మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? క్రిస్మస్ లో దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు వాక్యం మీరు చదవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మెడిటేషన్, దేవుని వాక్యం చదివితే మన జీవితాలు దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. నెక్స్ట్ లెటర్ ఏ స్టాండ్ ఫర్
ఏడో అంటే అర్థం ఏంటంటే లోపల రెస్పెక్ట్, ఇతరులను ఎలా ప్రేమించాలి, ఇతరులను ఎలా కోరుకోవాలి అన్నది క్రిస్మస్ మనకు నేర్పుతుంది. నెక్స్ట్ లెటర్ మన చివరి లెటర్ ఎస్ అంటే సాక్రిఫైస్. ఎస్ స్టాండ్స్ ఫర్ సాక్రిఫైస్ అంటే త్యాగం. మీరు దేవుడి కోసం ఏం త్యాగం చేస్తున్నారు? తన కుమారుని లోకానికి పంపాడు. కుమారుడు తన ప్రాణాన్ని మనకు త్యాగం చేశాడు. గోడలు ఏం త్యాగం చేశారంటే సువార్త చెప్పి వాళ్ళు త్యాగం చేశారు. జ్ఞానులు ఏం త్యాగం చేశారంటే బంధాన్ని సాపడని గోడలు వచ్చారు. కనుక దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే మనం ఆయనకి ఏమి త్యాగం చేస్తాం? మేము చిన్నపిల్లలు కాదండి, మేమేం చేయగలము? అది మన ప్రశ్న. కానీ నేను ఒక మాట చెప్తాను, చిన్నప్పుడు దేవుడి కోసం కొంత త్యాగం చేసిన వాళ్ళందరూ ఆశీర్వదింపడ్డారు. మీ సండే మార్నింగ్ లేచి చర్చికి వచ్చి చర్చ అరేంజ్ చేసి అంటాను, పాస్టర్ గారు సహకరించి అన్ని అరేంజ్ చేసి వెళ్ళి రెడీ అయి రండి, మీరు దేవుడు ఎంత ఇస్తున్నాడో మీకు తెలుసుకోవాలి. మనం ఏది పట్టుకుంటే అది దేవుడు బ్లెస్ చేస్తాం. కనుక దేవుడి కోసం మనం చేయగలిగిన త్యాగం చేయాలి. అది చిన్నదవ్వచ్చు, పెద్దవచ్చు. కనుక నేనేం చెప్పానంటే క్రిస్మస్ అంటే ఒక వివరణ ఇచ్చారు. కొన్ని ఆ లక్షణాలు మనం అందరూ కలిసి అలాంటి లక్షణాలని మనం అలవర్చుకోవాలని, దేవుడు మీరు అందరినీ సమృద్ధిగా తీర్చాలని కోరుకుంటూ నేను విమానం నడుస్తున్నాను. నెక్స్ట్ సాంగ్ సండే స్కూల్ స్టూడెంట్స్. ఇంకా 3 యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. ఏం పడండి? క్రిస్మస్ వచ్చింది నేడు. యాక్షన్ సాంగ్ గురువు రావాలి, త్వరగా రావాలి. ఈ పొజిషన్లో కూర్చోవచ్చు. మిగతా ఎవరు లేవాలంటే కూర్చోండి. క్రిస్మస్ పండుగ నేడు, యేసు జన్మించే నేడు. క్రిస్మస్ పండుగ నేడు, యేసు జన్మించే నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపాలు కడుగును, కన్నీరు తుడుచును, కష్టాలు తీర్చును యేసు. పాపాలు కడుగును, కన్నీరు తుడుచును, కష్టాలు తీర్చును యేసు. కష్టాలు కన్నీరు కడతలని పోవును, నీకోసం నా యేసు పుట్టెను పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా.
పశుల పక్కలు మనకై పుట్టెను రక్షణ తెచ్చెను యేసు పశుల పక్కలు మనకై పుట్టెను రక్షణ తెచ్చెను యేసు పాపాలు శాపాలు బాధలు పాపును నీకోసం నా యేసు పుట్టెను పుట్టెను హల్లెలూయా 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 క్రిస్మస్ పండుగ నేడు యేసు జన్మించే నేడు క్రిస్మస్ పండుగ నేడు యేసు జన్మించే నేడు హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు మరొక యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత చివరిలో బహుమతి ప్రధానం ఉంటుంది కనుక వేరే యాక్షన్స్ సండే స్కూల్ విండోస్ ప్రదర్శించబడతాయి. రాజులు రాజు వాటికి బట్టి డైరెక్షన్ చేసి దేవుడిని మహిమపరుస్తాడు.
దేవుడు దీవించిందాక గట్టి పట్టడం ఇంకొక యాక్షన్ సాంగ్ ఇంకొకటి మాత్రమే ఉన్నది కనుక అది కూడా ప్రజెంట్ చేయాలని నేను మనం చేస్తున్నాను. ఏం పాట చెప్పలేదు నువ్వు అది చూస్తావు కలిపి నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. పక్కకు పెట్టాను. లోక రక్షకుడు ధరించే రక్షకుడు భూమికే ఉంచెను చాలు సంబంధం
యేసు ఉంటే చాలు సంగం ప్రాక్టీస్ చేసి దేవుణ్ణి మహిమపరచడం కోసం చక్కటి డ్యాన్స్ చూపించిన సండే స్కూల్ దేవుడు బహుమతి ప్రధానం ఉంటుంది కనుక బహుమతి ప్రధానం చేయడానికి సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్ చదవండి సండే స్కూల్ టీచర్ చాలా కష్టపడి నేర్పించారు. ఆ సండే స్కూల్ టీచర్ కి అందరూ హ్యాపీ మాస్క్ పెట్టుకో మాకెందుకు చెప్పింది అంటారు.
సండే స్కూల్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్లో సండే స్కూల్ టీచర్స్ ఎలా చేస్తారు ప్రైజెస్ని సూరపద చేతుల మీదుగా కొంతమందికి ప్రైజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత పెద్ద మాస్టర్ గారు మా అమ్మగారు మన దగ్గరలో ఉన్నారు కనుక కొన్ని ప్రైజెస్ వారి చేతుల మీదుగా కూడా తీసుకుందాం. అనౌన్స్ చేసి సండే స్కూల్ టీచర్స్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తే వాళ్ళ ముందుకు వచ్చి బహుమతుల్ని అందుకోవాల్సిందిగా మనం చేస్తాం. కావ్య ఎం సునంద డి సుశాంత్ ఎం రాజన్ ఎం శ్రీజన్ ఎం హరీష్ పి చిన్న పి రైజీ ఎం ఆకాష్ ఎం బన్నీ డి లహశ్రీ డి రమ్యశ్రీ ఎం విజయలక్ష్మి సూపర్ అని పెట్టాను కదా రప్పి ఇది మాది అని అమ్మది వచ్చింది మిల్క్ మాస్క్ అడిగి పెట్టుకోగా ఇది రైటింగ్ మాకు ఎరగొచ్చిందంటే రైటింగ్ పేరు తీసుకున్న త్వరగా రావాలి, మాస్క్ పెట్టుకుని రావాలి.
7:32 ఎం తనుశ్రీ త్వరగా నోబడి మాణిక అని అలా వచ్చినప్పుడు వరాలక్ష్య వనాడి చిట్టివర్షం పండు బహుమతి ప్రదానం అందజేసిన సభకు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత పెద్ద ప్రాంతం గారు వచ్చి బహుమతి ప్రదానం మనం చేస్తున్నాం. నోబడి రాకేష్ వనాడి సత్య వరపండు సన్నీ వడ్డే వకాల రామచరణ్ వికాస్ రవీంద్ర హ్యాపీనెస్ అందరూ చక్కగా మడత పెట్టుకుని దగ్గర పెట్టుకోండి, వెప్పకండి. మడత పెట్టుకుని ఒళ్ళు పెట్టుకోండి. బాగా నమస్తే రాహుల్ అఖిల్ లక్కీ ఆగు నాప్కిన్ సేవను ఓపెన్ చేయదు, మడత పెట్టుకుని దగ్గర పెట్టుకోండి. కింద పట్టి మనసు పట్టాలి, ఒడిలో పెట్టుకోండి.
వి రాముడు ఎవరు ఓపెన్ చేస్తే మనలో మీరు రక్షించారు. గవర్నమెంట్ ప్రమాణం చేసిన అమ్మగారికి దేవుడి పేరులో వందనాలు తెలియజేస్తున్నాము. మనం చివరికి వచ్చాము కనుక ఒక 5 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ సండే స్కూల్ క్రిస్మస్ ముగించబడుతుంది. కనుక అందరూ కాకుండా ఎవరు లేవద్దు, అందరూ మాస్కులు పెట్టుకోవాలి, నాప్కిన్స్ ఒళ్ళో పెట్టుకోవాలి. ఆ నాప్కిన్స్ ఏం చేస్తారు మీరు? ఎందుకు ఇచ్చారు? మీరు ఎందుకు ఇచ్చారు? నీట్ గా ఉండాలి కదా. చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మొహం కడుక్కోవాలి, దాన్ని తుడుచుకోవడానికి ఇచ్చారు. నీట్నెస్ కోసం చక్కటి బహుమతి మీకు అందజేశారు. దాన్ని సక్రమంగా మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్థానిక భాస్కర్ గారు మరియు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన దీవెన జాన్ రత్న గారు ఇస్తారు. దాంతో మనం క్రిస్మస్ ప్రోగ్రామ్ ముగించబడుతుంది. దేవుని మహాపురుషులను బట్టి మరొకసారి దేవుడి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాం. 2020 సంవత్సరంలో కూడా ఇది చక్కటి క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి వచ్చిన అతిథులకి మరొకసారి సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. కోవిడ్ విషయంలో మరి ఎంతకాలం మన ఆందోళన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి వాతావరణాన్ని మన ప్రాంతంలో అంత తీవ్రత లేకుండా ఉండడాన్ని బట్టి రీతిగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. నవంబర్ 1 నుంచి టీచర్స్ అంటూ వారి కష్టపడి చక్కటి ప్రాక్టీస్ దగ్గరికి అందించారు. ఈసారి మనందరూ టీచర్ చెప్పగలుగుతున్నా రీతిగానే మీరు ముందుకు సాగాలని టీచర్స్ సహకరిస్తూ టీచర్స్ కూడా మంచి ఆత్మీయతతో ఇద్దరు వృద్ధులకు మీరు ఇక్కడ ఉంటున్న కాలం అంతా కూడా చక్కగా బిడ్డలకి ఈ పరిచయంలో ముందుకు సాగాలని మీకు మనం చేస్తున్నాం. దినాన్ని ప్రత్యేకంగా మరి మన మధ్యలోకి వచ్చిన ప్రకాష్ గారికి మన వృద్ధులకి కూడా ఒకసారి మరి కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దినాన్ని పిల్లలు ప్రేమించి మరి అందుకోవాలి లావణ్య కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మనందరికీ భోజనం పడుతుంది చెప్పలు కూడా మనకి కాలంలో మన దగ్గర సండే స్కూల్ టీచర్గా పనిచేసి పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తూ మళ్ళీ మన సండే స్కూల్లో కానీ లేకపోతే క్రిస్మస్ లో మన ఎంతగానో సహకరిస్తూ బట్టి వందనాలు దేవుడు దీవించాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. రీతిగా మరి మనకి భోజనాల విషయంలో జీవితానికి కూడా సహాయపడుతున్నారు. స్నాక్స్ స్వీట్స్ అవి ఇస్తున్నారు. దానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చిన మీరందరూ కూడా సంతోషంగా ముందుకు సాగుతూ ఇద్దరు మంచి ఆత్మీయతను వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని దీవిస్తూ అదే రీతిగా సండే స్కూల్ ఎన్ని గంటలకు ప్రతి వారం కాబట్టి మర్చిపోకుండా సండే స్కూల్లో పాల్పంచుకుంటూ ఇంకా మంచి చక్కటి వాక్యాలు అందాక ప్రకాష్ గారు చెప్పారు. వచ్చే సంవత్సరం దేంట్లో చెప్పాలి దానికి కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. హిందీ బైబిల్ కొనుక్కొని హిందీలో నేర్చుకోవడానికి వచ్చే సంవత్సరం చక్కగా హిందీలో చెప్పడానికి ఇంకా
సహకరిస్తున్న మీ అందరికీ, కుటుంబాలకి, సంఘం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రైతు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ వాళ్ళు వచ్చేస్తారు. మాకు కూర్చున్నారు లేవద్దు ఏం చేస్తారు. రైతు చక్కటి పాట పాడాడు. దీవించిన దాకా మనకు సండే స్కూల్ అంటే ఇష్టమా అని అడిగాడు పాటలో. మీకు ఇష్టమైన సండే స్కూల్ రెగ్యులర్ గా రావాలి, టైంకి రావాలి. సండే స్కూల్ మీకు వస్తే దేవుడు చక్కగా బ్లెస్ చేస్తాడు. మీ ఎడ్యుకేషన్ లో బ్లెస్ చేస్తాడు, మీ ఆరోగ్యం బ్లెస్ చేస్తాడు. కనుక సండే స్కూల్ అస్సలు మారదు. నెక్స్ట్ ఇయర్ సండే స్కూల్ రెగ్యులర్ కంటిన్యూ చేసి వాళ్ళ ప్రైజ్ కూడా ఇస్తాం. లామణ్య గారు వచ్చి చిన్న కార్యక్రమం దేవుని పేరిట వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ముందుకు వచ్చి ఆ కార్యక్రమం నడిపించవలసిందిగా లావణ్యాన్ని ప్రతి సంవత్సరం ఆంటీ గారు తరఫున చిన్నపిల్లలకి పెద్దవారికి ఎంతో మంది పనిచేస్తున్నారు. మా తరఫు మా కుటుంబం తరఫు నుంచి ఆంటీ గారికి చిన్నపోతున్నారు. అలా అవన్నీ సతీష్ మాస్క్ పెట్టుకోలేదు. అలా నుంచో చేసిన లావణ్య గారి కుటుంబాన్ని ప్రార్థన మరో ప్రార్థన దేవునితో కార్యక్రమం ముగించుకుందాం. One, two, three. Right. 1, 2, 3. Kneel down. Kneel down. Hold your hands. Happy. What can you do? What can you do? కాఫీ కానీ చూడగలరు అక్కడ అక్కడ అక్కడ
చూస్తూ ఉండాలి. అనుసులు చూడగలవా? చూడగలవా? అనుసులు చూడు. ఎవరు కనపడుతున్నారా? మహేష్ కనపడుతున్నాడా? కనిపిస్తున్నా మేడం కరుణ మేడం నా పరమాత్మకి గత సంవత్సరం ఇదే రోజు మేము చక్కటి క్రిస్మస్ బయట క్రిస్మస్ చాలా ఘనంగా చేస్తున్నాం. కోవిడ్ వల్ల దాన్ని లోనం మార్చుకోవడానికి సహాయం చేస్తారు. ఇప్పటికన్నప్పుడు కూడా ఈ విధంగా కొనుక్కోవడానికి సహాయం మా చేతిలో నేను జీవన సిస్టమ్ రాకపోతుంది కొనుక్కోవడానికి అవకాశాలు కొనుక్కోవడానికి సహాయం చేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమం చక్కగా నిర్వహించుకుంటాం. కుటుంబాన్ని బట్టి జీవించండి. తరతరాలుగా సేవ చేస్తున్నారు. ఇక్కడ ముందు సేవ చేయడానికి కొన్ని ఈ విడవ చేస్తున్నటువంటి ప్రతి పనిలో చూసుకోవడం మనకి ఆశ్రయంగా జరగడానికి ఆలోచిస్తున్నారు. మంచి పొలాలు పొందుకుంటారు. మీరు అలాగే ఇప్పుడు టీచర్స్ యొక్క అప్పుడు జీవించండి. అప్పుడు జీవితంలో ఏమి కావాలో మీకు తెలుసండి. ఇంద్రమైన ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు నాకండి అవన్నీ పొందుపరచండి. ఆత్మీయ వర్ధులు వాడు అన్ని విషయాలు వర్ధనాలు కంటే ఆ వర్ధుల జీవితాలు అందరికీ ఇవ్వండి. అలాగే చిన్నపిల్లలు కూడా చక్కగా తరబేతి పొందారు తండ్రి. ఇవాళ చక్కగా నాట్యం చేస్తారు. రేపు 17వ తారీఖున చేయాలి, 23వ తారీఖున చేయాలి. అవన్నీ తల్లిదండ్రులకు మంచి మనసును ఇచ్చి అవన్నీ కూడా ఆత్మీయంగా జరగడానికి కృపా సహాయం దయచేయమండి. చిన్న బిడ్డలు ఈనాడు నుంచి మరి ప్రకాష్ గారు చెప్పండి వారు మరి సరి చేసుకుంటారు. దీని ద్వారా బిడ్డలు తండ్రి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చక్కని స్వార్థి బిడ్డలుగా వారి వర్ధనడానికి సహాయం ఈ మందిరాన్ని ఆ మందిరాన్ని మా మినిస్ట్రీని కూడా ఆస్వాదించమని తండ్రి. బిడ్డల భావిలో వారి జీవితాల్లో తండ్రి చక్కని మంచి ఆత్మీయ బిడ్డలుగా ముందుకు కొనసాగారు అడగటానికి అతన్ని మీ ఆత్మీయ సహాయం ఇచ్చి మీరేమంతా ప్రభావం ఉంటాయి త్వరలో తండ్రి. అలాగే మాకందరికీ మా కుటుంబానికి ఇచ్చిన బట్టలు బట్టి నాకండి బట్టి వారి కుటుంబాన్ని బట్టి మనందరి బట్టి ఉండాల్సి అయినా మరి అలాగేనండి చక్కటి భోజనాలు ఏర్పాటు చేసుకుంటే లావండి. అప్పుడే యవనస్త్రాలు సండే చిన్నప్పటి గురించి సండే స్కూల్కి వచ్చింది. యవనస్త్రాలు అయిన తర్వాత సండే స్కూల్ చక్కగా లీడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ చర్చికి అక్కడ కూడా చేస్తాం. కానీ పుట్టిన చర్చి మర్చిపోకుండా తండ్రి తమ బిడ్డలతో కలిసి వచ్చి చక్కని తండ్రి మన భోజనం తయారు చేస్తుంది. అప్పుడు జీవించండి. మాకే కాదు అనేక చోట్ల ఇలాంటి పథకాన్ని తండ్రి వారికి నా తండ్రి ఆర్థిక సంపద ఇచ్చి మంచి మనసులు ఇచ్చి అనుభవం ఇచ్చి ప్రపంచం పెట్టమని మీరే మాకు అంత ప్రభావం పొందమని త్వరలో రాబోయే మన శ్రేష్ఠనామం మాట్లాడండి. తండ్రి దేవుని కృపి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృపి ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుల అన్యుల సహవాసం సదాకాలము ఈ 2020 సండే స్కూల్ క్రిస్మస్ కి సండే స్కూల్ బిడ్డలకు చివరి అతిథులకి సంఘానికి తొలగింది సంరక్షించుగాక. Gracias.